తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, మనీ, వెల్త్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, మేనిఫెస్టేషన్ టెక్నిక్ లో రాయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నారు. మనకి ఏదైతే కోరికలు ఉంటాయో ఎలా రాయాలి, ఎన్ని రోజులు రాయాలి, ఎన్నిసార్లు రాయాలి చెప్తారా? తప్పక. ఇది కూడా ఏంటంటే మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా, అఫర్మేషన్కి పొంతన ఉన్నది ఒకటి అనమాట. చాలా మందికి ఏంటంటే డైరీ రాయడం అనేది వాళ్ళు రాసుకుంటూ ఉంటారు, అలవాటు ఉంటుంది. ఇదే అఫర్మేషన్స్ మనం రాసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఏదైనా మనం థాట్ ఏంటి అసలు ఎయిర్లో ఉంటుంది. మనం ఏంటంటే ఒక రూపం లేదు దానికి, థాట్స్ దానికి రూపం లేదు కదా. అదే మనం రాసుకున్నాం అంటే ఒక రూపం వస్తుంది. అంటే తప్పక అవుతుంది అన్న ఒక నమ్మకం మనకు వస్తుంది అనమాట. అందుకని స్క్రైబింగ్ టెక్నిక్ అనేది మనం చెప్తూ ఉంటాం. స్క్రైబింగ్ టెక్నిక్ అంటే రాయడం. స్క్రైబింగ్ అంటే ఏదైనా మనం స్క్రైబ్ చేసుకోవడమే. స్క్రైబ్ అంటే రాయడం, డ్రా చేసుకోవడం, ఏదైనా సరే. ఇప్పుడు మనం చూసామంటే కూడా మనకి మహాభారతం కూడా దంతంతో రాస్తారు గణపతి అని చెప్పి చూస్తూ ఉంటాం. సో దాన్ని స్క్రైబింగ్ అంటాం అన్నమాట. సో స్క్రైబ్ చేయడంలో ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం కాన్షియస్ థాట్ మనం మార్చాలి అంటే, ఇప్పుడు ఎందుకు మార్చాలి థాట్ అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఆ నెగటివిటీ వచ్చిందని కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు వస్తుంది అసలు? పక్కన ఉన్న వాళ్ళతో వస్తుంది, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితితో వస్తుంది. అంటే ఏంటి, సపోజ్ ఎంఎన్సీలో చాలామంది పనిచేస్తూ ఉంటారు. సో ఇప్పుడు బాస్ ఏమో ఏదో వాడికి నచ్చక ఏదో తిట్టాడు అనుకుంటాం, అది మనం నమ్ముతాం. నేను ఇందాక చెప్పా కదా, మైండ్ అనేది ఒక మంకీ. అది మనం ఏమనుకుంటాం నమ్మం, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అది నమ్ముతాం. అలాగే అదొక సింపుల్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నపిల్లలు, నువ్వు వింటే నువ్వు చేయలేవు అంటే నిజంగా నమ్ముతారు వాళ్ళు. అంటే అలా పెంచకూడదు, తప్పు. అది కరెక్టే, పెంచకూడదు. ఏంటంటే దేనికైనా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ప్రోత్సహించాలి. సరే ఇప్పుడు ఫెయిల్ అయ్యారంటే లైఫ్ అంతా ఫెయిల్ అవ్వాలి, అవ్వక్కర్లే. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది, రేపు మారచ్చు కదా అనే ధ్యాస ఉండాలన్నమాట. అది పక్క వాళ్ళకి ఉండదు యూజువల్గా. అలాగే ఏంటంటే ఇప్పుడు కంపారిజన్ వస్తుంది. పక్క వాళ్ళకి 2 కార్లు ఉన్నాయి, 2 ఇళ్ళు ఉన్నాయి. అంటే పక్క వాళ్ళు అనద్దు, సపోజ్ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళేమో ఉన్నత స్థాయికి వచ్చేసారు వాళ్ళు నాకన్నా. సపోజ్ నాకే వస్తూ ఉంటారు కదా వాళ్ళు. ఒక అమ్మాయి ఏమో నేను డాక్టర్ చదివేస్తుంది, నా సిస్టర్ నేనేం చదువుకోలేదు. ఇన్ జనరల్గా ఫ్యామిలీస్లో ఉన్నదే. అంటే ఏంటి అంటే నేను తక్కువ అయ్యాను, నాకు కొరత ఉంది. వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ వాళ్ళ లైఫ్ వేరు, వీళ్ళ లైఫ్ వేరు. ఇద్దరికీ ఒకటే ఉండదు కదా. యూనివర్స్ హెస్ గాట్ సంథింగ్. అందుకని మనం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మనం లా ఆఫ్ కర్మ కూడా చేసుకుంటాం, అందులో భాగం అది. సో ఇవన్నీ కాకుండా ఏంటి, స్క్రైబింగ్ ఎందుకు పనికి వస్తుందంటే ఇవన్నీ పోవడానికి పనికి వస్తుంది. ఈ నెగిటివ్ థాట్స్ మనకి తెలియకుండానే వస్తుంది. అదేమవుతుంది, ఎందుకు ఇది చెప్తున్నాను అంటే అదేమవుతుంది, ఆ నెగిటివ్ థాట్ ఒక్కటి వచ్చినా కూడా అల్లుకుపోతుంది. 100 పాజిటివ్ థాట్స్ ఉన్నా వేస్ట్ రాదు. అసలు పాజిటివ్ థాట్స్ రాదు. ఎందుకంటే మొత్తం అంతా అది నెగిటివ్తోనే నిండిపోతుంది. అందుకనే అనమాట మనం పాజిటివ్గా ఉండాలి. ఈ నెగిటివ్ నుంచి మనం పోవాలంటే టైం పడుతుంది. ఇప్పుడు యాంగ్జైటీ గురవుతారు, అలాగే ఏంటంటే వాళ్ళు వ్యసనాలు గురైపోతారు, అలాగే ఇంకేవేవో చేసుకుంటారు. సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు నెగిటివ్ థాట్స్లో. అంటే ఏంటి, బ్రెయిన్ ప్రెషరే. మన అందుకనే కదా హెర్క్యులీస్ కూడా చూపిస్తారు, ఆ భూమి అంతా మనం వీపు మీద పెట్టినట్టే ఉంటుంది, మనం మోస్తున్నాం భూమిని అన్నట్టు. సో అంత బరువు ఎవరు పోయగలరు, ఎవరు పోయలేరు. మన థాట్సే మనకు బరువు అవుతాయి అని చెప్పడానికి అన్నమాట. సో స్క్రైబింగ్ అనేది ఏంటంటే ఆ రైటింగ్ అనేది ఇవన్నీ తీసేస్తుంది. అంటే ఏంటంటే మన డైరీ రాసుకున్నట్టే అనుకుందాం. సో అఫర్మేషన్ రాసుకోవాలి. అఫర్మేషన్ అందుకని పొద్దున్న లేవగానే ఇక్కడ సనాతన ధర్మంలో మనం చేతులు చూసుకోమంటారు లక్ష్మీదేవిని, అలాగే అంటే గుర్తు తెచ్చుకోమంటారు. ఎందుకంటే మంచిగా ఉంటుంది రోజంతా. సో అది చాలా స్వయం కాదు. మీరు అది కాకపోతే ఇంకోటి చెప్పుకోండి. అంటే ఏంటంటే నాకు ఇవాళ నా బాస్ నాతో బాగున్నాడు, అదైనా పాజిటివ్ థాట్తో లేవండి. దట్ ఈస్ ఆల్సో ఓకే, లేచినప్పుడైనా పర్లేదు. సో స్క్రైబింగ్ అనేది ఏంటంటే అఫర్మేషన్ ఏం కావాలి. ఇప్పుడు డబ్బు కావాలి, ఇందాక డబ్బు గురించి మాట్లాడడం. డబ్బు కావాలంటే డబ్బు, రిలేషన్షిప్ కావాలంటే ఏంటంటే ఇందులో మన పార్ట్నర్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. సో చాలామంది ఏంటంటే నాకు కావాల్సిన పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ కావాలంటారు, బిజినెస్ కావాలంటారు, పిల్లలు చదువుకోవాలంటారు, ఇంకా ఎన్నో కోరికలు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే రాసి పెట్టుకుంటే
రోజు రాయాలి. సో ఈ కాన్షియస్ థాట్ నెగిటివ్ నుంచి పాజిటివ్ ఒక్క థాట్ నేను మాట్లాడేది రోజుకి మనకి 30,000 థాట్స్ కన్నా ఎక్కువ వస్తాయంట. జనరల్గా సైంటిస్ట్ చెప్పింది మనకి ఒక థాట్ మారాలి అంటే 21 days పడుతుంది. ఓకే. కాన్షియస్నెస్ మారాలి అంటే. సో అది మారాలి అంటే ఆ స్క్రైబ్ చేయడం కూడా 21 days రాయడం అనేది 21 days రాయాలి. 21 days రాసినప్పుడు ఏమవుతుందంటే అది కంటిన్యూ చేయాలి చదువుకోవడం. ఎప్పుడు అనేది వెరీ ఇంపార్టెంట్. లేవగానే ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్. సో ఎన్నిసార్లు రాయాలి అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే టెక్నిక్స్ ఉన్నాయి. 5-5-5 టెక్నిక్, 7-7-7 టెక్నిక్, 3-6-9 టెక్నిక్, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇలాంటి టెక్నిక్స్ కూడా మనం చేయొచ్చు. ఓకే. అంటే ఎన్ని రోజులు అనేది చెప్పడానికి అనమాట. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్నిక్. సో ఇది రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ కాన్షియస్ థాట్ అనేది కొంచెమైనా పాజిటివిటీకి వస్తుంది అనమాట. వచ్చి అది మనకి కనిపిస్తుంది. ఎందుకని ఇవన్నీ చెప్తున్నాం అంటే వాట్ వీ థింక్ వీఆర్ వాట్ వీ థింక్. చాలామంది అంటారు కదా వీఆర్ వాట్ వీ ఈట్. ఆ ఎనర్జీ వస్తుంది అంటాం. సో అలాగే మన ఏంటంటే వీఆర్ వాట్ వీ థింక్ అంటే ఏంటి, మన లైఫ్ ఏంటంటే ప్రతిబింబిస్తుంది. మన రిఫ్లెక్షనే మన లైఫ్, మన థాట్సే మన లైఫ్ అన్నమాట. అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఎందుకు ఇవి చెప్తున్నాం అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాను అనమాట. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా మనం ఏమి చేయలేము. సో అందుకోసం అని ఇది రైటింగ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. స్క్రైబింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది చేస్తూ ఉండగానే మన మీద మనకి ఫస్ట్ నమ్మకం వస్తుంది. అంటే కోరిక అయిపోయింది అని రాయాలా మేడం, లేకపోతే అయిపోయిందని అఫర్మేషన్ అనేది యూజువల్గా అయిపోయిందని. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరికి నేను చెప్పినట్టు కోరిక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. మై చిల్డ్రన్ అనుకుంటున్నాం కాసేపు, వాళ్ళు ఫస్ట్ వచ్చారు సింపుల్ కోరిక ఏంటి 10th లో 10/10 రావాలి అని. మై సన్ హ్యాస్ గాట్ 10/10 ఓకే ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఓకే అనేది ఒక సింపుల్ గోల్. సో షార్ట్ టర్మ్ గోల్ ఇందాక చెప్పినట్టు లాంగ్ టర్మ్ గోల్ అని చెప్పాను. ఇది షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ఇది షార్ట్ టర్మే. ఓకే. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ అక్కర్లేదు కదా. 10th తర్వాత 11th 12th వెళ్తారు. సో అందుకని ఇది ఎగ్జాంపుల్ చెప్పడానికి అనమాట. అది రాసుకోవచ్చు అనమాట. రాసుకుని పొద్దున్నే లేచి చూసుకోవచ్చు. సో ఇట్లా చేసుకున్న కొద్దీ ఏమవుతుందంటే అదే రియాలిటీ కింద మారుతుంది. ఎందుకంటే దాంట్లో నువ్వు వైబ్రేట్ చేస్తున్నావు, ఆ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది. సో యూనివర్స్ అది క్యాచ్ చేస్తుంది అనమాట. క్యాచ్ చేసి అదే ఫ్రీక్వెన్సీ పంపిస్తుంది. ఓకే. ఇప్పుడు రేడియో కూడా అంతే. ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి అది క్యాచ్ చేసి యూనివర్స్ అది మనకి రివర్స్ పంపిస్తుంది. దాంట్లో పాటలు వస్తున్నాయి, ఏదో వస్తుంది ప్రోగ్రామ్. సో అలాగే మనం కూడా. సో మనం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అర్థం అవ్వాలి ఏంటంటే వీఆర్ ఆల్సో ఎనర్జీ. వీఆర్ కంప్లీట్లీ ఎనర్జీ. మన ఆరా, మన థాట్స్ని బట్టి మనకు ఆరా వస్తుంది, మన ఎనర్జీ, సరౌండింగ్ ఎనర్జీ వస్తుంది. అందుకని కొంతమంది చాలా పాజిటివ్గా ఉన్న వాళ్ళని వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది, నవ్వుతూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. కోపంగా ఉంటే మనకి తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడరు, చూడగానే కోపంగా ఉందని తెలిసిపోతుంది. మనమే దగ్గర వెళ్ళాం కదా, ఇంటరాక్ట్ అవ్వడానికి కొంచెం కష్టపడతాం. సో కంఫర్టబుల్ అలాగే మనం చూసామంటే ఒక 10 మంది ఉన్నప్పుడు ఒకరితోనే మనకి ఒకరితోనే ఇద్దరితోనే పొంతన కుదురుతుంది. ఎందుకు కుదురుతుంది? అదేంటంటే వాళ్ళకి సెట్ అయింది అనమాట. ఆ వైబ్రేషన్ అనేది మ్యాచ్ అయింది. ఆరా, దాని ఆరా అంటే థాట్స్ బట్టి పాజిటివ్ ఆరా అంటే మన చుట్టూ ఉన్న ఒక ఎనర్జీ అనమాట. సో మనం ఏంటి వైబ్రేషనల్ బీయింగ్స్. ఫస్ట్ మనం వైబ్రేట్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు సనాతన ధర్మంలో చెప్పాలంటే వీఆర్ సోల్ అంటాం. మనం ఆత్మ. ఆత్మ అంటే ఏంటంటే ఎనర్జీ, థాట్స్. సో ఇదే కదా మనం చూపిస్తున్నాం, బయటికి పంపిస్తున్నాం మనం. అదే ఫ్రీక్వెన్సీ మనకి తిరిగి వస్తుంది. సో దాంట్లో ఒక టెక్నిక్ స్క్రైబింగ్ అనమాట. ఒక రూపం కూడా కనిపిస్తూ ఉంటుంది కదా, రాసుకుంటే మనం గుర్తుంటుంది రూపం అది. అందుకనే ఫస్ట్ చెప్పింది ఏంటంటే మనం మన థాట్స్కి రూపం ఇస్తున్నాం. ఆ రూపం ఇచ్చినప్పుడు తప్పక కనిపిస్తుంది అది. అందుకే చెప్తూ ఉంటాం, నెరవేరుతుంది. రెండుగా కనిపించడం అంటే నెరవేరడమే కదా ఇంకా. సో అదేంటంటే మనం అందుకనే బటర్ఫ్లైస్ అని ఎవరన్నా అనుకుంటూ ఉన్నారు, బటర్ఫ్లైస్ కావాలంటే నిజంగానే బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. సో అలాగే అది సింపుల్గా చేసినప్పుడు పెద్ద కూడా చేయొచ్చు. నిజమే. సో స్క్రైబింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అన్నమాట. చాలా అంటే మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ట్రై చేయండి, తప్పక ట్రై చేయొచ్చు. దానికి కావాలి అంటే మాత్రం ఎలా రాయాలి అంటే మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అదేమో వాళ్ళకి ఒక 100 ప్రశ్నలు వేస్తే వాళ్ళు ఏది స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారో అదే మనం అఫర్మేషన్ ఇస్తాం అనమాట. ఓకే. సో లేకపోతే ఏంటంటే అది మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవ్వద్దు అనమాట. ఆ థాట్స్ కూడా స్ట్రాంగ్ అవ్వవు. అంటే ఏంటి, ఆ పాజిటివిటీకి వెళ్తేనే అది మనకి తిరిగి వస్తుంది అంటాం. అది పాజిటివ్ థాట్. ఏదైనా మనకి కావాలంటే పాజిటివ్ థాట్. పక్క వాళ్ళకి వద్దనుకోవట్లేదు, మనకి కావాలనుకుంటాం.
అది డిఫరెన్స్ ఇక్కడ. సో స్క్రైబింగ్ అనేది ఏంటంటే ఆ దారిని తీసుకెళ్తుంది, మనకి చాలా బాగుంటుంది అనమాట. ఆ పాజిటివ్ వేలో మనం వెళ్తాం వెళ్తాం తప్పక. చాలా క్లియర్గా చెప్పారు మేడం. నమస్తే. నమస్తే.